ఇక నవీన్ మిట్టల్పై లోకాయుక్త విచారణ చేపట్టడంతో ఐఏఎస్ అధికారుల్లో కలకలం రేగుతుంది. మిట్టల్ అధికార దుర్వినియోగం ఆరోపణలపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించడంతో హైదరాబాద్ కలెక్టర్ గుల్జార్ లోకాయుక్తకు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న 2200 గజాల భూమి విషయంలో మిట్టల్ పరిధిని దాటారని లోకాయుక్తకు నివేదిక పంపినట్లు సమాచారం. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్పై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో లోకాయుక్త రంగంలోకి దిగింది. ఆరోపణలపై నివేదికనివ్వాలని హైదరాబాద్ కలెక్టర్ను ఆదేశించింది. దీంతో కలెక్టర్ లోకాయుక్తకు నివేదికను పంపినట్టు సమాచారం. హైదరాబాద్లోని షేక్పేట మండలం సర్వే నెంబర్ 403లో సింగాపికుంటకు చెందిన భూమి ప్రైవేటు వ్యక్తులకు రెగ్యులరైజ్ చేయడానికి మిట్టల్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. గరికిపాటి వెంకటేశ్వరరావు, బి నారాయణమూర్తి, తుమ్మల యోగేందర్, జేబీవీ ప్రతాప్లు 2200 చదరపడుగుల భూమి రెగ్యులరైజేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. దానిని అప్పటి కలెక్టర్ నవీన్ మిట్టల్ రెగ్యులరైజ్ చేశారని ప్రస్తుత కలెక్టర్ నివేదికిచ్చినట్టు సమాచారం. 250 గజాల కంటే ఎక్కువ భూమిని రెగ్యులరైజ్ చేసే అధికారం సీసీఎల్ఏకి మాత్రమే ఉండగా ఫైల్ను సీసీఎల్ఏకు పంపకుండా మార్చి 30న జిల్లా స్థాయి కమిటీలోనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి అనుగుణంగానే ఏప్రిల్ 1వ తేదీన అప్రూవ్ చేశారని కలెక్టర్ తన నివేదికలో వివరించినట్టు సమాచారం. మిట్టల్ అప్రూవ్ చేసిన భూమి ప్రభుత్వానిది. దీనికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తోంది. కేసు పెండింగ్లో ఉన్నప్పుడు కలెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. కలెక్టర్ పంపిన నివేదిక ఇప్పటికే లోకాయుక్తకు చేరినట్టు తెలుస్తోంది. అయితే కేసులో నిజానిజాలు తేలాకనే బయటపెడతామని లోకాయుక్త అధికారులంటున్నారు. మిట్టల్ వ్యవహారాన్ని మొదటి నుంచి ట్రాక్ చేసి స్టోరీలు మనకు అందిస్తున్న క్రాంతి లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, ఈ వ్యవహారం లోకాయుక్తకు చేరిందా? లోకాయుక్తకు చేరినట్లు అధికారికంగా ఏమైనా సమాచారం దొరుకుతుందా? అధికారికంగా లోకాయుక్తకు వెళ్ళిన తర్వాత ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఎటువంటి ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది? ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయి? రజనీ, దాదాపు 3 రోజుల కింద కలెక్టర్ లోకాయుక్తకు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో నివేదిక అందజేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని లోకాయుక్త కలెక్టర్కు చెప్పిన సమాచారాన్ని కూడా, ఎందుకంటే ఆ లోకాయుక్త పరిధిలో కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి కనుక లోకాయుక్త తను ఎక్స్ప్లెనేషన్ అయ్యేటప్పుడు కానీ కలెక్టర్కు నివేదిక అడిగేటప్పుడు కానీ ఎవరికి అంటే ముందు లీక్ చేయకుండా చాలా రహస్యంగా ఈ వ్యవహారాన్ని లోకాయుక్త నడిపించడం జరిగింది. ఎందుకంటే అలిగేషన్స్ ఉన్న వ్యక్తి ప్రముఖ వ్యక్తి కావడం, తను ఒక పొజిషన్లో ఉండడం మూలంగా బయటికి రావడం మూలంగా అతని పరువుకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో లోకాయుక్త సీక్రెట్గా కలెక్టర్కు లెటర్ రాసి దీనిపై ఏదైతే తను కలెక్టర్గా బదిలీ అయిన తర్వాత ఆ ఫైళ్లను మిస్ అయిన తర్వాత మిస్ అయిన ఫైళ్ల మీద సంతకాలు చేస్తూ ఒకటిగా కలెక్టరేట్కు పంపిస్తున్న వైనం బయటకు వచ్చిన తర్వాత దీని వెనకాల ఉన్న నేపథ్యాన్ని, అలాగే దీని వెనకాల సంతకాలు చేసి ఫైళ్ల మాయం చేయడం వెనకాల ఉన్న ఏదైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయనే విషయాన్ని గురించి సమగ్రంగా విచారణ జరిపించి తమకు నివేదిక అందజేయాలని చెప్పి ఆ లోకాయుక్త డిప్యూటీ రిజిస్ట్రార్ ఆ కలెక్టర్ గుల్జార్ను ఆదేశించడం జరిగింది. దీనికి అనుగుణంగా గుల్జార్ దాదాపు వారం రోజుల పాటు వివిధ స్థాయిలో ఉన్న ఫైళ్లన్నింటినీ తనిఖీ చేసి ఎన్ని ఫైళ్లు మిస్ అయిపోయినాయి, ఇప్పటివరకు ఫైళ్ళ మిస్ అయ్యేతో పాటు ఏదే ఫైల్లో అధికార దుర్వినియోగం జరిగిందనే దాని కూడా కలెక్టర్ దృష్టి సారించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కేసును ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎందుకంటే రోడ్ నెంబర్ 12లో ఒక కేసు, అది ఆ సింగాడికుంట ప్రభుత్వ భూమి, అది సికం భూమి, దాన్ని 4 వ్యక్తులకు రెగ్యులరైజ్ చేయడానికి మిట్టాల్ ఉత్సాహం చూపారని చెప్పి దానికి సంబంధించి ఏదైతే 250 గజాల వరకు మాత్రమే భూమిని రెగ్యులరైజ్ చేసే అధికారం కలెక్టర్కు ఉంటుంది. కానీ ఈ భూమి ఒక్కొక్క వ్యక్తికి 550 గజాల భూమిని రెగ్యులరైజ్ చేయడానికి కలెక్టర్ అంగీకరించారు. జిల్లా స్థాయి కమిటీ కూడా, జిల్లా లెవెల్ కమిటీ కూడా దీనికి అంగీకరించింది. దీనిపైన నవీన్ మిట్టల్ సంతకం చేశారని చెప్పి కలెక్టర్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే కలెక్టర్ తన పరిధిని దాటారు, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి కలెక్టర్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ పూర్తి సమాచారాన్ని కలెక్టర్ కానీ లోకాయుక్త కానీ మనకు చెప్పడానికి ఎవరు సుముఖంగా లేరు. అయితే ఈ విషయాన్ని మనం TV9 ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్ సంపాదించి కలెక్టర్ పంపిన ఏదైతే నివేదిక సారాంశాన్ని మనం బయటపెట్టడం జరిగింది. ఈ నివేదిక సారాంశాన్ని బట్టి చూస్తుంటే ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అర్హత లేకుండా కూడా కేటాయించే ఒక కుట్ర జరిగినట్లు, ఈ దాదాపు ప్రభుత్వానికి చెందాల్సిన కోట్లాది రూపాయలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా అందజేసే ఒక కుట్ర జరిగినట్లు కూడా ఇక్కడ జరిగింది. ఈ విషయాన్ని మనం బయటపెట్టిన తర్వాత కూడా కొందరు అధికారులు అప్రమత్తమై నవీన్ మిట్టల్ హయాంలో ఇంకా ఇట్లాంటికి సంబంధించిన ఎన్ని కేసులు ఉన్నాయని విషయాన్ని కూడా ఉన్నతాధికారులు దీని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అంతేకాకుండా దీని మీద కొద్ది రోజుల క్రితం
ఈ విషయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టి కూడా పోవడం జరిగింది. తను ప్రత్యేకించి CCILA పంకజ్ త్రివేదిని దీని మీద విచారణకు నియమించడం జరిగింది. దీని తర్వాత ఏదైతే నవీన్ మిట్టల్ హయాంలో 350 కేసులకు సంబంధించి రెగ్యులరేషన్కి సంబంధించి దరఖాస్తులు వచ్చాయో ఆ దరఖాస్తులు అన్నింటినీ కూడా పునః సమీక్షించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీన్ని బట్టి మనం చూస్తుంటే ఏదైతే హైదరాబాద్లో భారీ ఎత్తున ఉన్న ప్రభుత్వ భూమి, అంటే హైదరాబాద్లో ప్రభుత్వ భూమి ఇంత స్థాయిలో ఉన్నదని ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కానీ లేదంటే బిల్డర్లకు కానీ కట్టబెట్టే ప్రయత్నం జరిగినట్లు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మీరు అడిగినట్లు లోకాయుక్త ఎలాంటి విచారణ చేపడుతుంది, విచారణలో విచారణ తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందని మనం ఇప్పటికే స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే లోకాయుక్త పరిధి కూడా చాలా కొన్ని పరిధులకు మించి తన పని చేసుకోవాల్సిన ఉంటుందని చెప్పి లోకాయుక్తకు సంబంధించి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ లోకాయుక్త దృష్టికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కలెక్టర్ పంపిన నివేదికను ఆధారంగా చేసుకొని ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం, లేదంటే అతని మీద యాక్షన్ తీసుకోవడం, సిఫార్సు చేయడం తప్పించి లోకాయుక్త చేసే పని ఏమి ఉండకపోవచ్చు. రజని, క్రాంతి, మిట్టల్ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? మొత్తం వ్యవహారంలో తన క్లారిఫికేషన్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నారా? ప్రభుత్వానికి కావచ్చు, లోకాయుక్తగాను కావచ్చు, ఆయన ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మీడియాకి ఏం చెప్తూ ఉన్నారు? మీడియా అతన్ని కదిలించిన సందర్భంలో రజనీ, ఈ వ్యవహారం మనం చూసుకుంటే ఒక మిట్టాల్తోనే ఈ వ్యవహారం జరిగిందని అనుకోవడానికి మనకు లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా పత్రికల్లో వస్తున్న వార్తలు కానీ, మీడియా వస్తున్న వార్తలు కానీ దాదాపు హైదరాబాద్లో ఉన్న భూమికి సంబంధించి ఈ భూమిని ఏదైతే చేజిక్కించుకోవడానికి ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయో, మాఫియా ఉందో, రియల్ ఎస్టేట్ మాఫియా ఉందో, వాళ్ళందరూ కూడా బలుకొని ఈ భూమిని అంతటి ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళ పరం చేసే ఒక కుట్ర జరిగినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఉన్నారో తను సీఎం దగ్గరికి కానీ, CS దగ్గరికి కానీ వెళ్ళి కొందరు మంత్రులు తన మీద ఒత్తిడి తేవడం మూలంగా తను ఈ వ్యవహారంలో సంతకాలు పెట్టడం జరిగిందని చెప్పుకున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే దీంట్లో వాస్తవం ఉందా లేదని మనం తెలియకపోయినప్పటికీ కూడా ఏదో పెద్ద స్థాయి కొందరు శక్తుల ఒత్తిడి మూలంగా మిట్టాల్ దీనిపైన సంతకాలు చేసినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మిట్టాల్ మాత్రం మనం దీని మిత్రాలకు సంపాదించడం జరిగింది నిన్న సాయంత్రం కూడా. అయితే దీని మీద తన అడ్వకేట్తో మాట్లాడిన తర్వాత తను స్పందించాలని చెప్పడం జరిగింది. ఏదైతే లోకాయుక్తకు కలెక్టర్ నివేదిక సమర్పించిన తెలిసిన తర్వాత కూడా కొద్దిసేపటి క్రితం మిట్టాలను ప్రయత్నించడం జరిగింది. తను 2 సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నవి. అయితే తన అడ్వకేట్ మాట్లాడిన తర్వాత అతని నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. రజని, క్రాంతి, మిట్టల్ కంప్లీట్గా ఫిక్స్ అయినట్లయినా ఇంకా ఏమైనా అతను తనకేం సంబంధం లేదని నిరూపించుకోవడానికి ఏమైనా స్కోప్ కనిపిస్తుందా? అంటే మనకు ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ బట్టి ఏదైతే ఉంటుందో కలెక్టర్ పంపిన నివేదికల బట్టి ప్రత్యేకించి ఏదైతే 550 గజాలకు సంబంధించి రెగ్యులరేషన్ చేయాలి అని తను నిర్ణయం తీసుకున్నాడో బేసిక్లో కలెక్టర్ చేసిన పొరపాటు అది. ఎందుకంటే 250 గజాలకు మాత్రం రెగ్యులరైజ్ చేసే అధికారం కలెక్టర్కు ఉంటుంది, కానీ 550 గజాలని రెగ్యులరైజ్ చేసే అధికారం కలెక్టర్కు లేదు. దాన్ని పూర్తి స్థాయిలో తను CCIలకు పంపించి లేదంటే స్టేట్ లెవెల్లో ఉన్న కమిటీకి కూడా తను పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ స్టేట్ లెవెల్ పెట్టకుండా తను అంగీకరించడం చూస్తుంటే బహుశా మిట్టాల్ మీద కూడా చర్య తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి తను అంటే కొందరు ఉన్నతాధికారులు కానీ మిగతా మీడియా మిత్రులతో కానీ మిట్టాల్ చెప్తుంది అంటే తను ఎప్పుడో సంతకాలు చేసిన వాటిని కింది స్థాయి సిబ్బంది మర్చిపోతే తానేం చేయలేను, ఇదంతా కింది స్థాయి సిబ్బంది మూలంగానే తను ఇరుక్కున్నా అని చెప్పి మిట్టాల్ చెప్పడం జరుగుతుంది. కనుక ఒకవేళ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా ఏదైతే మిట్టాల్ పొరపాటున జరిగిందా లేదంటే ఏదో దురుద్దేశంతో మిట్టాల్ వ్యవహారం చేసిన ప్రభుత్వం తేల్చే అవకాశాలు కనిపిస్తున్నారు. రైట్ క్రాంతి, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జయప్రకాష్ నారాయణ ఉన్నారు. IAS అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది, కలెక్టర్గా అనేక హోదాల్లో పనిచేశారు, ప్రస్తుతం లోక్సత్తా పార్టీ నుంచి ఉన్నారు. బ్రేక్ తర్వాత జయప్రకాష్ నారాయణ అడిగి మిట్టల్ వ్యవహారానికి సంబంధించి మరింత వివరాలు తెలుసుకుందాం.